Hi viewers, welcome to Sudhas cooking time. ఈరోజు వీడియోలో గ్రిల్ చికెన్ ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చికెన్ హాఫ్ బర్డ్, పెరుగు అరకప్పు, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, ఫుడ్ కలర్ చిటికెడు, ధనియా పౌడర్ 1 టీ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, గరం మసాలా హాఫ్ టీ స్పూన్, జీరా పౌడర్ 1 టీ స్పూన్, కసూరి మెతి హాఫ్ టీ స్పూన్, పసుపు పావు టీ స్పూన్. ముందుగా మ్యారినేట్ ప్రాసెస్ చూద్దాం. అందుకోసం ఒక బౌల్ తీసుకొని ముందుగా చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని అన్నీ బాగా కలుపుకోవాలి. మీరు చూస్తున్న ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్పై మీ అభిప్రాయాలు, సలహాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. మనం చికెన్ తీసుకున్నాం కదండి, దానికి ముందుగా ఘాట్లు పెట్టుకోవాలి. అలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ముక్కకి మసాలా అంతా లోపలి వరకు బాగా పోతుంది, టేస్ట్ అనేది బాగా వస్తుంది కుక్ అయ్యాక. మ్యారినేషన్ ప్రాసెస్లో అన్నీ కలుపుకున్నాక చివర్లో ఆయిల్ వేసి కలుపుకోండి. ఇలా చివర్లో ఆయిల్ వేసి కలుపుకోవడం వల్ల మ్యారినేషన్ అనేది మంచిగా అయ్యి అది డ్రై అవ్వకుండా ఉంటుంది. మ్యారినేట్ చేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ పెట్టుకోండి. 2 అవర్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఈ విధంగా ఉంటుంది. ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఓవెన్లో గ్రిల్ మోడ్లో సెట్ చేసుకుని ఫస్ట్ 10 మినిట్స్ గ్రిల్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మళ్ళీ దీన్ని బయటకు తీసి రెండో వైపు తిప్పి ఆయిల్తో బ్రష్ చేసుకుని మరో 10 మినిట్స్ గ్రిల్ చేసుకోవాలి. ఈ రెసిపీ మొత్తం ఎంత టైం నేను ఓవెన్లో పెట్టాను గ్రిల్ చేసుకోవడానికి అనేది క్లియర్గా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తానండి. చూడండి, రెడీ అయిపోయింది మన గ్రిల్ చికెన్. రెస్టారెంట్ స్టైల్లో గ్రిల్ చికెన్ మనం ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.